హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 3. మనం ఈరోజు టాప్ 10 ట్రెండింగ్ టెక్ టాపిక్స్ చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ వన్, ఫేస్బుక్ యాడ్ బాయ్కాట్ ఫ్రమ్ USA టు యూరోప్. అంటే ఫేస్బుక్లో కొన్ని రేసిస్ట్ సంబంధించిపోయిన యాడ్స్ వచ్చాయి, కానీ వాటిని కొన్ని ఆర్గనైజేషన్స్ రివర్స్ అయ్యి ఫేస్బుక్ని అడిగాయి. కానీ అసలు ఫేస్బుక్ ఏం పట్టించుకోలేదు. అందుకని చెప్పి ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి ఒక క్యాంపెయిన్ కింద ఫామ్ అయ్యాయి. ఆ క్యాంపెయిన్ వల్ల ఫేస్బుక్లో మొత్తం 160 కంపెనీస్ యాడ్స్ ఆపేశాయి, ఇంక్లూడింగ్ కోకోకోలా, స్టార్బక్స్ ఎక్సెట్రా. ఇప్పుడు యూరోప్లో కూడా ఎక్కువ మంది యూజర్స్ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే యూఎస్ఏలో ఉన్న క్యాంపెయిన్ మొత్తం యూరోప్ వరకు ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు. Coming into the second news, iPhone12 అది ఒక కొత్త ఫోన్. యాపిల్స్ నెక్స్ట్ ఐఫోన్ ఈజ్ iPhone12. అందులో షిప్ వితౌట్ వైడ్ ఇయర్ బడ్స్ అండ్ పవర్ అడాప్టర్ ప్యాకింగ్. ఎందుకంటే iPhone12 ఒక 5G నెట్వర్కింగ్ ఫోన్. దాని ఇయర్ బడ్స్ అవన్నీ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. కానీ iPhone 11కి సిమిలర్ ప్రైస్ చేద్దామని iPhone12లో ఇయర్ బడ్స్ మరియు పవర్ అడాప్టర్ అవన్నీ షిప్పింగ్ ఆపేసి ఓన్లీ iPhone12 ఫోన్ ఒకటినే షిప్ చేద్దాం అనుకుంటున్నారు. థర్డ్ న్యూస్, గూగుల్ క్లాస్ రూమ్. ఈ COVID-19 వల్ల గూగుల్ క్లాస్ రూమ్ 100 మిలియన్ డౌన్లోడర్స్ని క్రాస్ చేసింది. ఎందువల్లంటే COVID-19 వల్ల ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ జరుగుతున్నాయి. దానివల్ల అందరూ యూజర్స్ గూగుల్ క్లాస్ రూమ్ని డౌన్లోడ్ చేసుకోవడం మొదలుపెట్టారు. నెక్స్ట్ న్యూస్, మన వరల్డ్లో చాలా ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎక్సెస్ అవుతుంది. సైంటిస్ట్ ఏం కనిపెట్టారంటే మన వరల్డ్లో ఒక చోట GreenSand అనే ఒకటి ఉందంట. ఆ GreenSand బిలియన్స్ ఆఫ్ టన్స్ని కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేస్తాయి. నెక్స్ట్ న్యూస్, Amazon India has replaced single-use plastic packing materials such as bubble wraps with paper cushions. అంటే అమెజాన్ డెలివరీస్ ఏవైనా వచ్చినప్పుడు దాని ముందు ఒక బబుల్ షీట్, ఫోమ్ షీట్ ఉంటుంది కదా, అదొక ప్లాస్టిక్ది. అది ఎప్పుడు డికంపోజ్ సాయిల్లో అవ్వదు. అందుకు వాళ్ళు పేపర్ కుషన్ని వాడుతున్నారు. నెక్స్ట్ న్యూస్, నో కేసెస్ ఇన్ USA. అంటే యుఎస్ఏలో ఉన్న రేసిస్ట్ కొంతమంది ఉంటారు. వాళ్ళు అందరూ ఆ బ్లాక్ పీపుల్ అందరినీ బాగా హేళనవి చేస్తారు. దానివల్ల వాళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ కింద ఫామ్ అయ్యి రివర్స్ తిరిగారు. కానీ ఆ ఆర్గనైజేషన్లో తక్కువ మందికి కరోనా వైరస్ వచ్చింది. నెక్స్ట్ న్యూస్, యూట్యూబ్ గో అనే ఒక యాప్ 500 మిలియన్ డౌన్లోడర్స్ని క్రాస్ చేసింది. నెక్స్ట్ న్యూస్, MIUI12 అనే ఒక అప్డేట్ మొత్తం MI ఫోన్స్ అన్నిటికీ వచ్చింది. అవి ఏమేమి MI ఫోన్స్ అంటే MI10 Pro, MI10, MI10 యూత్ ఎడిషన్, MI9 Pro 5G ఎక్సెట్రా. అప్ టు రెడ్మీ K20 వరకు అన్ని ఫోన్స్కి MIUI12 అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ ఫోన్, ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టేకెన్ ఏ గ్రేట్ స్టెప్. ఎందుకోసం అంటే చైనా యాప్స్ అన్నిటినీ, ఒక 59 మొబైల్ యాప్స్ చైనా యాప్స్ని అది బ్యాన్ చేసింది. అవి ఏమేమంటే టిక్టాక్, షేరిడ్, యూసీ బ్రౌజర్, DU రికార్డర్, DU ప్రైవసీ, క్లబ్ ఫ్యాక్టరీ అనే మొదలైన యాప్స్ అన్నిటినీ అది బ్యాన్ చేసింది. నెక్స్ట్ న్యూస్, ఫేస్బుక్ న్యూ అప్డేట్ రోలింగ్ అవుట్, చెక్ ఇట్. ఫేస్బుక్ బిగిన్ రోలింగ్ అవుట్ డెడికేటెడ్ డార్క్ థీమ్ ఫర్ సమ్ యూజర్స్ ఆన్ మొబైల్. అంటే ఫేస్బుక్కి ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే డార్క్ థీమ్ ఉంది. ఆ డార్క్ థీమ్ వల్ల మన కళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వవు.
Thanks for watching this video. Please like, share and subscribe.